హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. సో మీ అందరికీ ఎంతగానో నచ్చిన గోధుమ పిండితో కేక్ అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఎటువంటి మెజరింగ్ కప్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు మనం కేక్ని ప్రిపేర్ చేద్దాము. సో ఇప్పుడు ముందుగా అయితే ఇట్లాగా మనం చక్కగా ఇది రోటీ ప్యాన్ ఉండిద్దిగా, సో అది పెట్టుకుంటున్నానండి. సో ఇదైతే నేను బిర్యానీకి యూస్ చేసే ప్యాన్ అనమాట. సో ఇప్పుడైతే కేక్ని ప్రిపేర్ చేయడానికి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇది బాగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడైతే ఒక స్ట్రైనర్ తీసుకొని, సో మనం అయితే కేక్ ఈ గిన్నెతోనే మొత్తం మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. సో ఇప్పుడైతే గోధుమ పిండి తీసుకున్నాను, ఆశీర్వాద్ గోధుమ పిండి అనమాట. సో ఇప్పుడైతే 2 కప్పులు వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కోకో పౌడర్ని ఒక 1/2 కప్ వేసుకున్నానండి. సో ఇప్పుడైతే బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నానండి. సో ఇవన్నీ ఇలాగా స్ట్రైనర్లోనే వేసుకోవాలి, మనకు స్ట్రెయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. సో ఇప్పుడంతా మనం చక్కగా ఇది ఏమన్నా గడ్డలు అవంటి ఏమన్నా ఉంటే పోతాయని చెప్పేసి కేక్ మంచిగా సాఫ్ట్గా ప్లఫీగా రావడానికి ఇలాగ స్ట్రెయిన్ చేసుకోవాలి కంపల్సరీగా. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఒక 1/2 కప్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. సో నెక్స్ట్ అయితే ఇది వామ్ వాటర్ 1 కప్ వేసుకున్నాను. ఇంకో కప్పు అంటే 2 కప్పులు వామ్ వాటర్ అనమాట. కొద్దిగా వెయిట్ చేసి వేసుకోవాలి. సో ఇప్పుడైతే షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ అంతా 1.5 కప్ని వేసుకుంటున్నానండి. సో ఇప్పుడంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోద్దండి, కొద్దిగా వేడిగా చేసిన వాటర్ వేసుకుంటే. సో ఇప్పుడైతే నేను ఇందులో ఎసెన్స్ వేసుకుంటున్నాను. తర్వాత ఇది వెనిగర్ అనమాట. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం పౌడర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, అది బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే ఇది ఆయిల్ మొత్తం వేసుకొని ఉంచుకున్నాం కదండి. సో ఇది మనం వేసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకోవాలండి. ఇందులో అయితే ఇప్పుడు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇలా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది మంచిగా వస్తుంది. సో మిగతాది కూడా కొద్దిగా వేసుకొని అన్నీ బాగా మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో చూసారు కదా, కేక్ బ్యాటర్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఇందులో కొద్దిగా గోధుమ పిండి వేసుకొని చక్కగా ఇలాగా చేసుకొని పెట్టుకున్నాము. ఎందుకంటే కేక్ మనకి మోల్డ్ చేసినప్పుడు ఈజీగా వస్తుంది అతుక్కోకుండా. సో తర్వాత ఇది కేక్ బ్యాటర్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. సో మనకు కావాల్సిన క్వాంటిటీని వేసేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. సో అందులో ఇలాగ షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇది గాలిపోకుండా చక్కగా ఇలాగ మనం హోల్స్ ఏమైనా ఉంటే అది చక్కగా ఇలాగా కవర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇది హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇలాగా 25 to 30 మినిట్స్ పెట్టుకుంటే కేక్ రెడీ అయిపోయింది. సో అందులో మిగిలిన బ్యాటర్ ఉంది కదండి. సో ఆ బ్యాటర్ని ఇలాగా మన దగ్గర ఇలా కేక్ మౌల్డ్స్ ఉన్నాయి. సో అందులో కొద్దిగా ఆయిల్తో ఇలా స్క్రీజ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ట్రాన్స్ఫర్ చేసేసి పెట్టుకున్నాను. సో నేనైతే ఇది ఓవెన్లో పెడదామని ఇట్లాగా చేస్తున్నాను అనమాట. సో ఇదిగోండి, ఇది అవెన్ కూడా ఒక 30 మినిట్స్ని ప్రీహీట్ చేస్తున్నాను. సో తర్వాత ఇలాగ ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పెట్టేస్తున్నాను అనమాట. ఇందులో కూడా ఒక 30 మినిట్స్ కుక్ అవ్వటానికి పెడుతున్నాను. సో మనకి ఈజీగా కుక్ అయిపోయిందండి, చక్కగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో మీరే చూస్తారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. కేక్ అనేది చాలా టేస్ట్గా, చాలా ప్లఫీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుందండి. సో మీరు చెప్పేదాకా తెలీదు వారికి ఇది గోధుమ పిండితో చేసిందని. సో మైదా పిండితో చేస్తే ఎలా ఉండిద్దో సేమ్ అలాగే చాలా టేస్ట్గా ఉంది. సో చాలా హెల్తీ కూడా. మైదా మన హెల్త్కి మంచిది కాదు.
అందుకోసమని మేము ఇలాగా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాము. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఇట్లాగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో 2 రకాలుగా మీకు చూపిస్తున్నాను. ఒకటి ప్యాన్ మీద, ఒకటేమో అవన్ మీద. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. సో మీ కన్వీనియంట్ని బట్టి మీరు అవన్లో కావాలంటే అవన్లో, ప్యాన్ మీద కావాలంటే ప్యాన్ మీద, ఎలా కావాలంటే అలాగా చక్కగా కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇంకా కొద్దిగా బ్యాటర్ అనేది మిగిలిందండి. సో దీనికి కూడా ఆయిల్ని పెట్టి చక్కగా మిగిలిన బ్యాటర్ ఇందులో పెట్టేస్తున్నాము. సో ఇది కూడా 1 మినిట్ ప్రీహీట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేయడానికి, బేక్ చేయడానికి పెట్టేస్తున్నాను అన్నమాట. సో చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా పొంగిందో. సో ఇది కూడా చూసండి, స్టిక్ పెట్టి చూసినా ఎంత బాగా బేక్ అయిపోయిందో. సో ఇప్పుడైతే ఇది కూడా ఆల్రెడీ కుక్ అయిపోయింది, బేక్ అయిపోయింది, రెడీ అయిపోయింది. సో ముందు అయితే ఇది కొద్దిగా మనం ట్రాన్స్ఫర్ చేసుకొని పెడదాము. సో ఇప్పుడైతే ఇది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చాలా ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగా వచ్చేసాయి అన్నీ కూడాను. చూడండి మీరు ఎన్ని దాంట్లో పెడుతున్నానో మీకు తెలియాలని. సో ఒకటి బౌల్ తీసుకున్నాను, ఒకటి కేక్ కప్స్ లాంటివి తీసుకున్నాను, కేక్ మౌల్డ్స్ లాంటివి, ఒకటేమో కేక్ మౌల్డ్లో ప్యాన్ మీద పెట్టాను అనమాట. సో 3 కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ఎట్లా కావాలంటే అట్లా ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి, ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈసారి అయితే మేము హర్షీస్ సిరప్ తీసుకున్నామండి. సో పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది. సో ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేను ఎప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంటాను. సో ఇది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బాదం స్లైసెస్ సన్నగా చేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇవ్వండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అట్లాగా ఎప్పుడైనా అడిగినా ఇలాగ చక్కగా చేసి పెట్టండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనకి చాలా హ్యాపీ, ఎందుకంటే ఇది గోధుమ పిండితో చేసాం కాబట్టి మనకి ఎటువంటి భయం ఉండదు. చాలా హెల్దీ అన్నమాట. సో యాక్చువల్గా అయితే May 2కి మా వారి బర్త్డే అండి. సో అలా వారికి సెలబ్రేట్ చేసినట్టు ఉంటుంది. మీకు కూడా కేక్ ప్రిపరేషన్ అడిగారు కాబట్టి మీకు కూడా చేసి చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాగా ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది. చూడండి, ఇలాగా పెట్టి చూస్తే మనకి ఇది టచ్ అవ్వకుండా ఎటువంటి ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థం అనమాట. సో ఇప్పుడైతే మా అమ్మాయి ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తుంది ప్లేట్లోకి. సో ఈసారి అయితే మా అమ్మాయి డబల్ లేయర్లో చేస్తుంది, కూల్ కేక్ లాగా చేస్తుందండి. సో మీకు అలా ఏం వద్దు అనుకున్నారనుకోండి, చక్కగా ఇలా కేక్ మౌల్డ్ని ఇలాగా ప్లేట్లో తీసుకున్నాం కదా, ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా. సో దీని మీద హర్షీస్ సిరప్ లేదా చాక్లెట్ సిరప్ వేసుకొని చక్కగా మీరు తీసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. లేయర్స్గా చేసుకున్న తర్వాత ఇది వాటర్లో కొద్దిగా షుగర్ని యాడ్ చేసి ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇట్లాగా స్ప్రే చేసుకుంటున్నాము, మొత్తం అప్లై చేసుకుంటున్నాం అనమాట. ఇది ఇంకా సెకండ్ లేయర్ని ఇలాగా దీని మీద మళ్ళీ ఒకసారి ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ని మనం చక్కగా దీని మొత్తం వచ్చేలాగా అప్లై చేసుకుంటున్నాము. సో ఈసారి ఇది కూల్ కేక్ లాగా చేస్తుంది మా అమ్మాయి.
సో ఇలా కూడా చాలా బాగుంటుంది. క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, క్రీమ్ లేదు కాబట్టి మామూలుగానే మేము చేస్తున్నాము. అయినా చాలా టేస్ట్గా వచ్చింది. నెక్స్ట్ మన హర్షిప్ సిరప్ ఉంది కదండి, సో అది మొత్తం దీనికి అప్లై చేస్తూ ఈ డాడ్ అని రాయాలని ట్రై చేసిందండి. సో కానీ దీనికి స్పేస్ సరిపోలేదు. సో అందుకు ఇంకా స్మైలీ ఫేస్ అనేది పెట్టేసింది అనమాట. సో ఇది బాదం స్లైసెస్ని సన్నగా చేసేసుకుంది బాదంని. సో అదనమాట ఇది వేస్తుంది. సో ఇలాగ స్మైలీ ఫేస్ని పెట్టేసింది, చాలా బాగుంది. సో ఇంకా మా వారి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మా వారు రేపు మోడీ వస్తున్నారు కదా మే 2కి. సో ఇక్కడ అంతా అమరావతిలో బాగా సందడిగా ఉందని అది కొద్దిగా రికార్డ్ చేశారు. సో ఆ క్లిప్ కూడా ఇందులో పెడుతున్నాను చూడండి. సో ఇంకా వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయారండి. సో చాలా నిద్ర వస్తుంది అని చెప్పిన ఇంకా టైం అయిపోయింది, ఇంకా కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా మా బాబు వచ్చేసి సెమిస్టర్ ఎగ్జామ్స్ అండి. సో ఎర్లీగా పండుకున్నాడు. పొద్దున్నే ఇంకా 7-8కి స్టార్ట్ అవ్వాలి కాలేజ్కి. సో మేమైతే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు బర్త్డే అంతా అయిపోయింది కదా, మిగిలిన కేక్స్ ఉన్నాయి కదండి. సో అవన్నీ అయితే ఇప్పుడు మనం స్టోర్ చేసుకొని చక్కగా బాక్సెస్లో పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. రేపు కంపల్సరీగా ఇంకా మా అబ్బాయి అడుగుతాడండి కేక్ ఏది నాకు ఇవ్వండి అని చెప్పేసి. సో మెయిన్లీ మా ఇంట్లో ఈ కేక్ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టము, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. సో అలాగా కప్ కేక్ లాగా కొద్దిగా ప్రాసెస్లో చేసుకొని మనం అందరం తింటుంటాం అనమాట. సో ఇప్పుడైతే ఇలాగా జరిగింది. సో ఇదిగోండి, ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా మా బాబు కాలేజ్ నుంచి వచ్చాడు ఇప్పుడే. సో ఇంకా కేక్ కావాలి అని చెప్తే ఇంకా కేక్ పెట్టాము. సో ఇంకా టేస్ట్ చేస్తున్నాడు అనమాట. చాలా బాగుంది, ఇది మొన్న చేసిన కేక్ లాగే ఉందిగా టేస్ట్ అంటున్నాడు. సో సేమ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి సేమ్ టేస్టే వస్తుంది కదా అని చెప్తున్నాం మేము. సో అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుందన్నమాట. సో ఇంకా తింటూ ఉన్నాడు. సో ఇప్పుడైతే మా అమ్మాయి అందరికీ ఇంకా ప్లేట్లో సర్వ్ చేస్తుంది అనమాట. చక్కగా పీసెస్ చేసి కట్ చేసి పెడుతుంది.
సో ప్రీవియస్ వీడియోలో కూడా ఆల్రెడీ గోధుమ పిండితో నేను టీ కప్స్లో కూడా ఇట్లాగే గోధుమ పిండితో కేక్ చేశానండి, హర్షీస్ సిరప్ వేసి. చాలా బాగుంది. అది కూడా ఇందులో లింక్ పెడతాను లాస్ట్లో, మీరు తప్పకుండా అది కూడా చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఇదైతే నా ప్లేట్ అనమాట, నేను తింటున్నాను. చాలా సాఫ్ట్గా, చాలా ప్లఫీగా, చాలా బాగుంది టేస్ట్. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీరందరూ అడిగారు కదా కేక్ చేయమని. సో ఇందులో మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి చేసి పెట్టి మీరు తినండి. చాలా హెల్దీ. అలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఎలా ఉంది వీడియో, మీ అందరికీ నచ్చిందా? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో అందరితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్.